నమస్తే, వెల్కమ్ టు లీడర్. ఇవాల్టి మన లీడర్ జనసేన మల్కాజ్గిరి ఎంపీ అభ్యర్థి మహేందర్ రెడ్డి గారు. మరి మహేందర్ రెడ్డి గారు జనసేన తరపున ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలకేం చెప్పబోతున్నారు? ప్రశ్నించడానికే పుట్టిన ఈ పార్టీ మరి సరికొత్త రాజకీయాలకు నాంది పలుకుతారంటూ 2 రాష్ట్రాల్లో అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు బరిలోకి దిగింది. మొట్టమొదటిసారిగా మరి పార్లమెంటు నియోజకవర్గం మల్కాజ్గిరి నుంచి కంటెస్ట్ చేయబోతున్నారు మహేందర్ రెడ్డి గారు. వారు ప్రజలకు అభివృద్ధికి సంబంధించి ఎటువంటి కృషి చేయబోతున్నారు, ప్రజలకు ఏం చెప్పబోతున్నారు, గెలిపిస్తే వాళ్లకు ఏం చేయబోతున్నారు, ఎలాంటి హామీలు ఇవ్వబోతున్నారు, వారి మాటల్లోనే తెలుసుకుందాం. జనసేనతో ప్రయాణం ఎప్పుడు ప్రారంభమైంది? జనసేన పార్టీ మా అధ్యక్షులు వారు పవన్ కళ్యాణ్ గారితో అరౌండ్ 15 సంవత్సరాల నుంచి ఆయన వెంబడి ఉంటూ ఆయన కనుసన్నల్లో ఆయన చెప్పిన ప్రతి మాటలో ఏవైతే పిఆర్పిలో కానీ కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్లో కానీ దాని తర్వాత స్థాపించిన పిఆర్పిలో అదే మాదిరిగా జనసేన స్థాపించినప్పటి నుంచి పార్టీకి వైస్ ప్రెసిడెంట్గా పనిచేస్తూ వస్తున్నాను. ఇందులో భాగంగానే నాకు ఆయన నా పనితనం చూసి నాకు మల్కాజ్గిరి నుంచి కాంటాక్ట్ చేసి అవకాశం కలిగజేశారు. అందులో భాగంగానే ఇప్పుడు ప్రజల ముందుకు వెళ్తున్నాను. ప్రజలు అనేది నన్ను దీవించాలని మీ ద్వారా కోరుతున్నాను. బరిలో టఫ్ ఫైట్ ఉంది, బలమైన ప్రత్యర్థులు ఉన్నారు. ఎలా ఢీకొనబోతున్నారు? ఎలాంటి వ్యూహంతో వెళుతున్నారు? ప్రచారంలో మీరు ఎలా దూసుకెళ్తున్నారు? ప్రత్యేకించి ఏదైతే మీరు అన్నారో, ఇప్పుడు బలమైన ప్రత్యర్థులు బలమైన పార్టీలు ఉండొచ్చు. ఆ పార్టీలు గట్ట ఏదో ఒకరు స్టార్ట్ అయిన పార్టీస్. ముఖ్యంగా జనసేన కంటూ ప్రత్యేకించి ఒక ప్రణాళిక అనేది ఉంది. తెలంగాణలో గిట్ట జనసేన క్యాడర్ ఉన్నది. జనసేన మొదటిసారి పోటీ చేస్తుండొచ్చు, కానీ జనసేనకు అంటూ ప్రత్యేకించి మా అధ్యక్షులు వాళ్ళ ఫాలోవర్స్ కానీ, మా అధ్యక్షుల అభిమానులు కానీ, మా కార్యకర్తలు కానీ ఎంతోమంది ఉన్నారు. అదే మాదిరిగా వీర మహిళలు కానీ ఎంతోమంది చాలా సపోర్టివ్గా ఉన్నారు. మేము గత వారం రోజుల నుంచి ఏదైతే ఇంటింటి ప్రచారాలు చేస్తున్నామో, మా కార్యకర్తలు జన సైనికులు ఇంటింటికి వెళ్ళి జనసేన సిద్ధాంతాల గురించి జనసేన గురించి చెప్తున్నారో అక్కడ రెస్పాన్స్ గిట్ట మాకు చాలా పాజిటివ్గా వస్తుందండి. మాకు గట్టి నమ్మకం ఉన్నది. మేము మల్కాజ్గిరి పార్లమెంట్ ముందుకెళ్తామండి. టీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఈ 2 పార్టీలకు భిన్నమైన బెటర్ జనసేన అనే ఒక భావన ఎలా కలిగించగలుగుతారు? టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి ఏదైతే ఇక్కడ టీఆర్ఎస్ నాయకత్వం, టీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ గారు కానీ కేటీఆర్ గారు కానీ చెప్తున్నారు, 16 సీట్లు గెలిపిస్తే మేము కేంద్రంలో మెయిన్ కీ రోల్ పోషిస్తాము, దానికి అనుగుణంగా నిధులు తీసుకొచ్చి రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి చేస్తామని చెప్తున్నారు. ఈరోజు జనసేన పార్టీ చూసుకుంటే ఏదైతే కూటమి బీఎస్పీ పార్టీతోని, కమ్యూనిస్ట్ పార్టీలతోని, ఎస్పీ పార్టీతోని ఓవరాల్గా ఇండియా వైజ్ చూస్తే నేను ఇంతకుముందు మీకు అదే చెప్పాను, ఇది రాష్ట్రానికి సంబంధించిన ఎలక్షన్స్ కావండి, దేశానికి సంబంధించిన ఎలక్షన్స్. కాబట్టి మేము 150 సీట్స్ అంటే 543 సీట్లు ఏవైతే పార్లమెంట్ స్థానాలు ఉన్నాయో సుమారుగా 150 నుంచి 180 స్థానాలకు మా కూటమి అనేది పోటీ చేయడం జరుగుతుంది. అయితే ఇందులో ఎన్నైతే గెలుస్తామో మేము ఎక్కువ మేజర్ రోల్గా ఆస్కారం మాకెక్కువ, టీఆర్ఎస్ కన్నా మాకెక్కువ ఆస్కారాలు ఉన్నాయి మా కూటమి కేంద్ర ప్రభుత్వంలో రావడానికి. దీనికి అనుగుణంగా మాకు ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించి మమ్మల్ని ఆశీర్వదిస్తే తప్పకుండా మేము అధిక నిధులు తీసుకొచ్చి మేము రాష్ట్రానికి ఇంకా బెటర్గా చేయగలుగుతామనేసి ఒక గట్టి నమ్మకం ఉంది. తెలంగాణకు సంబంధించి ప్రత్యేకమైన మేనిఫెస్టో ఏమైనా ఉందా? తెలంగాణ ఇది అసెంబ్లీకి సంబంధించిన ఎలక్షన్స్ కావు కాబట్టి, ఇది పార్లమెంట్ సంబంధించిన దేశానికి సంబంధించిన ఎలక్షన్స్ కాబట్టి ఇప్పుడు మేము ప్రత్యేకించి మేనిఫెస్టో అనేది ఏమి మేము రూపొందించుకోలేదు. కానీ ఒకటి మాత్రం ఏదైతే ఉందో బీఎస్పీ మా కూటమికి సంబంధించిన మేనిఫెస్టోనో మా జనసేన మేనిఫెస్టో గిట్ట. ఆంధ్రోళ పార్టీ జనసేన అంటే అది ఎలా అంటారండి ఆంధ్రోళ పార్టీ అని చెప్పేసి? అంటే పవన్ కళ్యాణ్ గారు ఆంధ్రుడు కాబట్టి ప్రతి పార్టీ స్థాపించినప్పుడు దేశంలో ఎక్కడైనా కానీ ఆ అధ్యక్షుడు అనేది ఒక ప్రాంతానికి చెందినవాడు ఉంటాడు. ఉదాహరణకి ఎగ్జాంపుల్ చెప్పాలంటే ఇప్పుడు బీజేపీ పార్టీ ఉంది, దానికి ప్రెసిడెంట్ అమిత్ షా గారు గుజరాత్కి సంబంధించిన వ్యక్తి. బీజేపీ పార్టీ గుజరాత్కి సంబంధించిన పార్టీయా, దేశానికి సంబంధించిన పార్టీయా? అంటే పార్టీ ఈ రోజు నుంచి ఒకటి మన ఎలక్షన్స్ కంటెస్ట్ చేసుకుంటూ పోతే ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో జనసేన పార్టీ ఉంది. రాబోయే రోజుల్లో మేము నెక్స్ట్ నేబరింగ్ స్టేట్స్ కిட்ட వెళ్తాం, నేషనల్ పార్టీ అవుతుంది. ఎందుకంటే ఏ రోజు పార్టీ పుట్టంగానే నేషనల్ పార్టీ అనేది రాదు. ఉదాహరణకు మా అలయన్స్ ఏదైతే ఉందో బీఎస్పీ పార్టీ గిట్ట ఫస్ట్ అనేది యూపీలో పుట్టింది, దాని తర్వాత స్ప్రెడ్ అవ్వకుంటూ ఓవరాల్గా నేషనల్ పార్టీ అయింది.
ఇది ప్రత్యేకించి ఏంటంటే ఎదుటి ఆపోజిట్ పార్టీ వాళ్ళు ఎవరైతే ప్రతిపక్షం పార్టీ వాళ్ళు ఉన్నారో ఒక బ్లేమ్ చేయడానికి, ఒక ప్రజలను ఒక మబ్బ పెట్టడానికి చెప్పడం మాత్రం తప్పించి ఇది దానికన్నా మించి అయితే ఏది ఉండదు. మా ఉద్దేశంలో మేము అలా చూడము. రేపొద్దున నెక్స్ట్ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు, లోకల్ బాడీ ఎలక్షన్స్ కానీ అసెంబ్లీ ఎలక్షన్స్ వచ్చినప్పుడు మాకు ప్రజలు దీవించి మాకు ఆపర్చునిటీ ఇస్తే మేము ఇక్కడ నాయకత్వమే అనేది పాలిస్తుంది కదా. తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తులు ఉంటారు కదా పాలించడానికి. దశాబ్దాల చరిష్మా ఉన్న పార్టీలు, 130 years ఇండస్ట్రీ అని చెప్పుకునే పార్టీల మధ్య ఓ పసికున్న జనసేన ఒకే ఒక్కడు. ప్రజలకి ఏం చెప్తారు? ఓట్లు మీకు ఎందుకు వేయాలని చెప్తారు? ఇప్పుడు ఏదైతే మీరు అన్నట్టు కొన్ని పార్టీలు ఉండొచ్చు, 130 years ఉండొచ్చు, కొన్ని 35 years ఉండొచ్చు, ఇంకా కొన్ని 20-25 ఏళ్ళు ఉండొచ్చు. ఏమైనా తీసుకోండి పార్టీస్. మాకంటూ మేమైతే 5 ఏళ్ళని స్థాపించి, కానీ ప్రజల పట్ల అవగాహన మాత్రం గత 15 సంవత్సరాల నుంచి ఉంది. ప్రజలకు ఏం కావాలో ఒక అవగాహన ఉండాలి. ఇక్కడ ఎన్నేళ్ల నుంచి పార్టీ ఉంది అన్నది ముఖ్యం కాదండి, వ్యక్తి ముఖ్యం. వ్యక్తి ఎలా ప్రజలకు సంబంధించిన కామన్ మెన్ సంబంధించిన ఇష్యూస్ మీద ఎలా రెస్పాండ్ అవుతుండు, వాళ్ళ మధ్యలో ఉంటుండా లేదా, ఇవి ముఖ్యం. ఈ విధంగా ఏంటంటే జనసేన పార్టీ మీరు అన్నట్టు చిన్న పార్టీ ఉండొచ్చు, ఫస్ట్ టైం కాంటాక్ట్ చేస్తున్న ఉండొచ్చు, మీరు ఏదైనా పేరు పెట్టండి, కానీ మాకంటూ ధైర్యం ఉంది, మాకంటూ ప్రణాళిక ఉంది. మాకు ముఖ్యంగా ఏంటంటే అన్నిటికన్నా ముఖ్యంగా ప్రజల మధ్యలో ఉండాలా, ప్రజల సమస్యలు తెలుసుకోవాలా, ప్రజలకు కావాల్సిన ఏవైతే ఏర్పాట్లు అంటే మినిమం సదుపాయాలు ఏవైతే అంటామో వాళ్ళకు ప్రభుత్వాలు, ఒక నాయకుడు ఎప్పుడు ఒక నాయకుడు అవుతాడండి, ప్రజల పక్షాన్ని నిల్చొని వాళ్ళకి సంబంధించిన ఇష్యూస్ మీద ఫైట్ చేసుకుంటూ గెలిచినమా ఓడినమా అనేది పక్కకు పెట్టి నిరంతరం వారి సమస్యల మీద వారితో మాట్లాడుకుంటూ వారిలో ఒక కుటుంబ సభ్యుడినై ముందుకెళ్లే విధంగా ఉన్నప్పుడే నాయకుడు అవుతాడు. గెలిస్తే మల్కాజ్గిరి నియోజకవర్గానికి సంబంధించి ఏ సమస్యలు స్పెషల్ గా అడ్రస్ చేయాలనుకుంటున్నారు? మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించి మాకు ఇప్పటిదాకా ఏవైతే మేము క్యాంపెయిన్ చేస్తున్నప్పుడు కొన్ని సమస్యలు ప్రత్యేకించి కొన్ని సమస్యలు మా దృష్టికి రావడం జరిగింది. మల్కాజ్గిరిలో సంబంధించిన మనం జనరల్గా అంటూ ఉంటాం ఇది ఒక మినీ ఇండియా అని చెప్పేసి. అన్ని రకాల ప్రజలు ఇక్కడ మల్కాజ్గిరి పార్లమెంట్ పరిధిలో ఉంటారు. ఇక్కడ వీటికి సంబంధించి బేసిక్ నీడ్స్ ఏంటంటే వాటరు, రోడ్స్, డ్రైనేజీ, విపరీతమైన కాలుష్య ప్రాబ్లమ్స్ ఉన్నాయి. దీనికి సంబంధించి ఏవైతే యాజ్ ఏ ఎంపీగా చేయాల్సినవి ఉన్నాయో, ఉదాహరణకు ఎగ్జాంపుల్ తీసుకుంటే మల్కాజ్గిరిలో రైల్వే గేట్స్ ప్రాబ్లం అనేది గత 20-30 సంవత్సరాల నుంచి విపరీతంగా ఉంది. గేట్ పడ్డదంటే కిలోమీటర్స్ తరబడి ట్రాఫిక్ జామ్ అవుతుంది. అదే మాదిరిగా కంటోన్మెంట్ రోడ్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఈ ప్రాబ్లమ్స్ అనేది ఏదైతే ఇక మల్కాజ్గిరి పార్లమెంట్ ప్రజల గొంతుగా పార్లమెంట్లో వినిపించి ఏవైతే ఒక ఎంపీగా చేయాల్సిన పనులు ఉన్నాయో ప్రత్యేకించి ఇవన్నీ వీలైనంత మట్టుకు అతి తొందరలో సాల్వ్ చేసేదనేది ఒక ప్రణాళిక అనేది రూపొందించుకున్నాను. ఏవైతే ఎంపీ ఫండ్స్ ఉంటాయో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధం లేకుండా ఈ ఎంపీ ఫండ్స్తోని ఈ ఇష్యూస్ అనేది సాల్వ్ చేయడానికి ప్రయత్నిస్తాను. అంతేకాకుండా మల్కాజ్గిరి పరిధిలో ఉన్న ఎమ్మెల్యేలు ఎవరైతే గెలిచిండ్రో వాళ్ళ రెస్పాన్సిబిలిటీ వాళ్ళు గిట్ట వాళ్ళ నియోజకవర్గాన్ని ఏం చేయాలని ప్రజలకు వివరించడం గిట్ట ప్రత్యేకించి దానికి ఒక సెల్ అనేది ఏర్పాటు చేయడం జరుగుతుంది. అంటే ఇప్పటి వరకు టీఆర్ఎస్ గవర్నమెంట్ చేయలేదని అంటారా? ఏ అభివృద్ధి? టీఆర్ఎస్ ప్రభుత్వం అనేది గత 5 years నుంచి గవర్నమెంట్లో ఉండడం అనేది మనం చూసినాం. కానీ ఏవైతే టీఆర్ఎస్ ఎంతైతే చెప్తున్నదో అంతగానం చేయలేదని నేను భావిస్తున్నాను. ఎందు గురించి అంటే టీఆర్ఎస్ ప్రభుత్వం ఏదైతే 5 years నుంచి చేస్తే ఒక ఎగ్జాంపుల్గా చెప్పాలంటే మల్కాజ్గిరి పార్లమెంట్ సంబంధించి నేను ఒక రికార్డ్ చూశాను. ఇది వాస్తవంగా రికార్డ్, ఇది కావాలంటే మీరు చెక్ చేసుకోవచ్చు. ఏవైతే 5 కోట్ల పర్ యానంకు రావాలో బడ్జెట్లో 25 కోట్లు 5 సంవత్సరాలకు రావాలా. దీంట్లో మన లాస్ట్ ఉన్న ఎంపీ గారు మల్లారెడ్డి గారు 15 కోట్లు అనేది తెప్పియడం జరిగింది. ఆ 15 కోట్లలో అభివృద్ధి పని ఏం చేసిండ్రో ఏందో ఇంతవరకు రిలీజ్ చేయలేదు. ఎందుకంటే ప్రజలకు సంబంధించిన సొమ్ము కాబట్టి అమౌంట్ అనేది దీనికి ఖర్చు చేసిన ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధుల మీద ఉంటుంది. ఎక్కడ తెలియజేసిన దాఖలు లేవు, నాకు తెలిసైతే లేవు. అయినా కానీ నేను తీసుకుంటే అందులో ఇంకా ఈ పీరియడ్ అయిపోయినా కానీ 0.96 lakhs అనేది అన్యూజ్డ్ డబ్బులు అనేది అలా ఉండిపోయాయి. అంటే దీన్ని బట్టి
మల్కాజిగిరిలో సమస్యలు లేవనుకుంటున్నారా? సమస్యలు లేవని ప్రజలే నిర్ణయిస్తారు. సమస్యలు ఉన్నాయి, కానీ ఎవరైతే పాలకులు ఉంటున్నారో, ఎవరైతే ప్రజలు ఎన్నుకుంటున్నారో వారు చేయట్లేదు. ఎంత మటుకు ప్రకటనలు చెప్పుకోవడం తప్పించి ప్రజా జీవితంలో ప్రజల్లోకి వెళ్ళండి, కాలనీలకు వెళ్ళండి, అడగండి, చూస్తే తెలుస్తుంది. మా దృష్టిలో మాత్రము ప్రజలకు సంబంధించిన ఏవైతే ఉన్నాయో అన్ని ప్రాబ్లమ్స్ అలానే ఉన్నాయి, చేయలేదు. ఎన్టీవీ ద్వారా ప్రజలకు ఏం చెప్పాలనుకుంటున్నారు? మీ ద్వారా ప్రజలకు ఒకటే అంటే తెలియజేయడము, మీరు 11వ తారీఖు జరగబోయే ఎన్నికలు ఏవైతే తెలంగాణ రాష్ట్రంలో పార్లమెంట్ సంబంధించిన ఎన్నికలు ఏవైతే జరుగుతున్నాయో, మల్కాజిగిరి ఓటర్ మహేశాలకు అందరికీ జనసేన పార్టీ తరఫు నుంచి, నా తరఫు నుంచి మీ అందరికి ఒకటే రిక్వెస్ట్ అండి, చేతులు జోడించి నమస్కరిస్తూ రిక్వెస్ట్ చేస్తున్నాను. మీరు ఏ పార్టీ ఏంది అని ఆలోచించకుండా, కొత్త పార్టీ ఫస్ట్ టైం కాంటాక్ట్ చేస్తుంది ఇవన్నీ కాకుండా, మీరు ఒకటి ఎవరైతే మీకు నెక్స్ట్ 5 years మంచి పరిపాలన అందిస్తారో, మీ సమస్యల పట్ల గొంతెత్తి మాట్లాడతారో, నిరంతరం మీకు అందుబాటులో ఉండి ఏవైతే ఒక ఎంపీకి వచ్చే నిధులు కేటాయిస్తారో ఆ నిధులను సక్రమంగా ఒక పైసా దారి మళ్లించకుండా ప్రజలకు సంబంధించిన ఇష్యూస్ మీద, ప్రజలకు సంబంధించిన ఏవైతే నీడ్స్ మీద, ఏవైతే అవసరాలు ఉంటాయో దాని మీద ఖర్చు చేస్తారో అలాంటి వ్యక్తిని ఎన్నుకోవాలని మీ ద్వారా కోరుకుంటున్నాను. ఓటేసే ముందు ప్రతి ఒక్కరూ ఒక 5 నిమిషాలు ఆలోచించి ఓటేయమని మీ ద్వారా కోరుతున్నాను. థ్యాంక్ యూ సో మచ్ సార్. విష్ యూ గుడ్ లక్. థ్యాంక్ యూ. ప్రజా సమస్యలపై పార్లమెంట్లో ప్రశ్నిస్తాం, ప్రజలకు ఎప్పుడూ అందుబాటులో ఉంటాం, సుపరిపాలన అందిస్తాం, మంచి నాయకుడిని ఎన్నుకోమంటున్నారు ఇవాల్టి మన లీడర్. నమస్తే.